అందరికీ నమస్కారం అండి. ఇది మా అడంగల్లో 1B అండి. ఈ గవర్నమెంట్ ఇచ్చిన అడంగల్లో ఇది పట్టాదారు పాస్బుక్ అండి. ఇది అన్నీ కూడా మా పేర్లే ఉన్నాయి. ఇదిగోండి, సుమారు 36 acres. అన్ని హక్కులు మాకుండగా, పట్టాదారు పాస్బుక్ మాకుండగా, అడంగల్లో మా పేర్లు ఉండగా చాలా విచిత్రంగా ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో మా భూమిని రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి. మేము ఎవరికి సంతకాలు పెట్టలేదు, మేము ఎవరికి అమ్మలేదు. మా ఖాతా నెంబర్లు వేసుకుని, మా సర్వే నెంబర్లు వేసుకుని ఎవరో ఒక అన్నోన్ పర్సన్తో మా భూమిని రిజిస్ట్రేషన్ చేసేసి ఈ ఆటో మ్యూటేషన్ ఒక ఆప్షన్ ఉపయోగించుకుని మా పేర్లు తొలగించేస్తున్నారు, మా పాస్బుక్లు తీసేస్తున్నారు. మేము చేయలేదురా, మేము అమ్మలేదు రిజిస్ట్రేషను, మేము ఎవరికి చేయట్లేదు రిజిస్ట్రేషను, ఈ ఆటో మ్యూటేషన్ ఎలా చేస్తున్నారు అని నేను ఎంఆర్ఓ గారిని, కలెక్టర్ గారిని, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీని, డిఐజీని అందరిని కలవడం జరిగింది. దీనిపై అతి తీవ్రంగా ఫైట్ చేసి మొగల్తూరు సబ్ రిజిస్టర్ ఒక కరప్షన్ కింగ్ని నేను సస్పెండ్ చేయడం జరిగింది. అతని పేరు వీరభద్రరావు. ఆ తర్వాత మళ్ళీ ఉండే సబ్ రిజిస్టర్ సుధారాణి గారిని, ఈ సారాబంధరాజు గారిని, సుధారాణి గారిని గట్టిగా నేను ప్రశ్నిస్తే ఆవిడ సెలవు పెట్టి పారిపోయారు. ఇక్కడ శ్రీనివాసరావు పనిచేసిన సారాబంధరాజు గారు ఆయన ఏదో సంప్రదించినట్టు నాకు సమాచారం. అలాగే మన ఇప్పుడు కొత్తగా నరసాపురం సబ్ రిజిస్టర్ ఒక ఆయన వచ్చారండి, ఆయన కూడా సంప్రదిస్తున్నట్టు నాకు సమాచారం అందింది. ఈ ల్యాండ్ గ్రాబర్లు వీళ్ళు పట్టాదారు పాస్బుక్లు అడగల నా పేర్లు ఉండగా వాళ్ళే వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసేయండి, ఈ ఆటో మ్యూటేషన్ ఆప్షన్ ద్వారా పేర్లు మార్చేయండి. మేము చేయలేదు రిజిస్ట్రేషన్, మేము అమ్మట్లేదండి. ఇది దుర్మార్గమైన వ్యవస్థలో మనం ఎంత దుర్మార్గ వ్యవస్థలో బతుకున్నామంటే, మన భూమిని ఎవడో ఒక అన్నోన్ పర్సన్ రిజిస్ట్రేషన్ చేసుకుని మన పేరు 1Bలో లేకుండా చేస్తున్నారండి. ఈ రకమైన రిజిస్ట్రేషన్ ఏ స్టేట్లో కూడా జరగవు. మన స్టేట్లో పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీసులో, మొగల్తూరు సబ్ రిజిస్టర్ ఆఫీసులో, ఈ నరసాపురం సబ్ రిజిస్టర్ ఆఫీసులో మాత్రమే జరుగుతాయి. ఇటువంటి వీళ్ళకి ఎన్నిసార్లు సస్పెండ్ అయినా ఈ సబ్ రిజిస్టర్లకి బుద్ధి జ్ఞానం రావట్లేదండి. అసలు ఎన్ని మార్లు సస్పెండ్ అయ్యారు అర్థం. వీళ్ళకి సస్పెండ్ అంటే వీళ్ళకి లెక్కలేదు. మళ్ళీ 6 months పోస్టింగ్ వచ్చేస్తుంది కదా అనుకుంటున్నారు వీళ్ళు. నా భూమి కనుక రిజిస్ట్రేషన్ అయితే ఈ వ్యవస్థ లేనట్టండి. ఎందుకంటే నేను కోర్టు ఆర్డర్ తెమ్మన్నారు, నేను కోర్టు ఆర్డర్ తీసుకొచ్చాను. అడంగల్లో పాస్బుక్లు 1B అన్నీ నా పేర్లు ఉన్నాయి. ప్రతి నిమిషానికి ప్రతిరోజు నేను ఈసీ డౌన్లోడ్ చేసుకుంటున్నాను. అడంగల్లో అన్నీ కూడా నేను డైలీ ఏ రోజు తీసుకోవడం జరుగుతుంది. ఈ రిజిస్ట్రేషన్ ఒకసారి అయితే ఈ ఆటో మ్యూటేషన్ తర్వాత స్కాన్ అయిన తర్వాత ఈ పట్టాదారు పాస్బుక్లు ఏముండవు మాకు, ఈ 1Bలు ఏముండవు. ఇది ఎంఆర్ఓ ఆర్డీఓ చేతిలో ఏముండదండి, ఒక సబ్ రిజిస్టర్ చేతిలో ఉంటుంది. ఇప్పుడంతా మా జీవితం అంతా ఈ పశ్చిమ గోదావరి జిల్లా ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీసులో, అలాగే ఈ మొగల్తూరు సబ్ రిజిస్టర్ ఆఫీసులో, అలాగే నరసాపురం సబ్ రిజిస్టర్ ఆఫీసులో మా జీవితాలు, మా భవిష్యత్తు అంతా ఆధారపడి ఉంది. వీళ్ళు చేసేస్తున్నారు మా భూమిని. ఇంతటి దుర్మార్గమైన సబ్ రిజిస్టర్ ఈ రాష్ట్రంలో ఎవరు లేరండి. ఒక పశ్చిమ గోదావరి జిల్లా ఉండి సబ్ రిజిస్టర్లో మాత్రమే, అలాగే మొగల్తూరు సబ్ రిజిస్టర్లో, అలాగే నరసాపురం సబ్ రిజిస్టర్ ఈ రకమైన రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. నా భూమిని రక్షించుకోవడానికి అహర్నిశలు రాత్రులు పగలు కూడా నేను ఇక్కడే కావులా కాసి ఇక్కడే ఉండడం జరుగుతుంది. ఎంతో తీవ్రంగా ఫైట్ చేస్తున్నాను నేను ఆపడానికి. ఏవైనా ఆపి తీరుతాను. రాత్రులు పగలు కూడా ఇక్కడే ఉండడం జరుగుతుంది. ఇది చాలా దుర్మార్గమైన చర్య అండి. ఎందుకంటే మనం పాకిస్తాన్లో బతకట్లేదు, బీహార్లో బతకట్లేదు, ఆంధ్రప్రదేశ్లో అయినా అందమైన ఆంధ్రప్రదేశ్లో బతుకుతున్నాం. ఇటువంటి వ్యవస్థని మనం ఎంకరేజ్ చేయకూడదు. నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాను,
మనకి ఇక్కడ పశ్చిమ గోదావరి సబ్ ఒకసారి ఎంక్వైరీ అండి. ఇక్కడ ఏం జరుగుతుందో, ఇక్కడ జరుగుతున్న అక్రమ నిష్ఠలను ఒకసారి అరికట్టండి ప్లీజ్. నేను ఈ వీడియో సోషల్ మీడియాలో పెట్టడం జరుగుతుంది. ఒక్కసారి నాలాంటి బాధితులు చాలామంది ఉన్నారండి. ఉదాహరణకి రాజకుమార్ కురెల్లా అనే వ్యక్తి, ఆయన 9 సెంట్ల స్థలాన్ని అతన్ని కూడా అలా చేశారు ఈ ఉండి సుధారాణి గారు. అలాగే నాగమణి గారు, శ్యామలా నాగమణి గారు కొవ్వూరు, ఆవిడది కూడా 2 ఎకరాలు ఇలా చేస్తారు. వాళ్ళ నాన్నగారి పేరున్న భూమిని ఎవడో లేనగారికి వచ్చి ఇక్కడ ఉండి సంప్రదిస్తే ఇక్కడ రిజిస్ట్రేషన్ చేస్తారు. ఈ ఆటోమేటిషన్లో వాళ్ళ నాన్నగారి పేరు వాళ్ళ పేరు ఎక్కి చేసుకున్నారు. వాళ్ళ నాన్నగారి పట్టాదారు పాస్పోర్ట్ అన్నీ ఉండగా ఆవిడ డైలీ కోర్టు చుట్టూ, కలెక్టర్ చుట్టూ, మా ఇక్కడ ఆవిడ చుట్టూ తిరుగుతుంది. ఇలా నాలాంటి బాధలు ఉండి సబ్ ఆఫీస్లో కానీ, మొగల్తూరులో కానీ, కోకొల్లండి. ఎందుకని పై అధికారులు స్పందించట్లేదు? ఎందుకని ఇటువంటి సబ్రెస్టులపై మీరు వేటు వేయట్లేదు? మీరు ఒకవేళ వీరిపై చర్యలు తీసుకోకపోతే ఎప్పటికైనా సరే ప్రజాగ్రహానికి గురవుతారు. అందరూ తలగొరు, ఎవరో ఒకరు ధైర్యంగా మీరు చేసే అక్రమాలను బయటపడతారు. నాలాంటి వ్యక్తులు, నేను ప్రాణం పోయినా సరే నా పొలాన్ని వదులుకోను, ఈ రిజిస్ట్రేషన్ నమ్మను. ఏవైనా మీరు చేసే దుర్మార్గమైన సరే రిజిస్ట్రేషన్లు నేను బయటపెడతాను. మిమ్మల్ని సస్పెండ్ చేసి జైలు పంపే వరకు కూడా నేను నిద్రపోను. నా కుటుంబంతో ఒకవేళ పొరపాటున రిజిస్ట్రేషన్ చేసిన తెల్లారి ఆ నకలు తీసుకున్న కుటుంబంతో సహా మీ పేర్లు రాసి ఆత్మహత్య చేసుకుంటాను. పొరపాటున కూడా మిమ్మల్ని ఎట్టి పరిస్థితులు వదలను. బీ కేర్ఫుల్. ఉండి సబ్ రిజిస్ట్రార్ సుధారాణి గారు, సారాబంధరాజు గారు, అలాగే మొగల్తూరు సబ్ రిజిస్టర్ ఆఫీసు స్టాఫ్, అలాగే నర్సాపురం సబ్ రిజిస్టర్, మీ మూడింటిలో ఎందుకని స్పెసిఫిక్గా చెప్తానంటే కరప్షన్ జరిగేది ఎక్కువ మీ ఆఫీసులోనే, కరప్షన్ ఎంకరేజ్ చేసేది మీ ఆఫీసులోనే. ఒక్కసారి మొగల్తూరు సబ్ రిజిస్టర్కు ఎంతమంది ఈ 3 సంవత్సరాలు ఈ 5 సంవత్సరాలు ఎంతమంది సస్పెండ్ అయ్యారు ఒకసారి గమనించండి. ఇప్పుడు పనిచేస్తున్న నరసాపురం సబ్ రిజిస్టర్ ఆయన కూడా మొగల్తూరు సబ్ రిజిస్టర్ ఆఫీసులో సస్పెండ్ అయిన వ్యక్తే. అలాగే వీరభద్రరావు ఆయన కూడా సస్పెండ్ అయిన వ్యక్తే, సస్పెండ్ అయ్యాడు. ఇంతకుముందు చాలామంది సబ్ రిజిస్టర్లో సస్పెండ్ అయ్యాడు. వీళ్ళని సస్పెండ్ చేయడం కాదు, ఉద్యోగులు రిమూవ్ చేయాలి. ఒక్కసారి చేస్తే సస్పెండ్ చేసినా తప్పు లేదండి. అదే తప్పు పలు సార్లు చేస్తూ ఉంటే వీళ్ళని ఉద్యోగులు రిమూవ్ చేయకుండా ఎంకరేజ్ చేసి వాళ్ళకి ప్రమోషన్ ఇస్తున్నారు. దరిద్రం ఏంటంటే ఈ ఉండి సబ్ రిజిస్టర్ సుధారాణి గారు ఇన్ని తప్పులు చేసినా ఆవిడకి సబ్జెక్టే లేదండి. ఆవిడకి అసలు సబ్జెక్టు తెలియదు. వచ్చి సంతకం 11:30-12 వస్తుంది ఆఫీస్ 11ంటికి వచ్చి ఈ సారాబంధరాజు గారు డాక్యుమెంట్ మీద సంతకం పెట్టమంటే పెడుతుంది. ఈ సీనియర్స్ల మీద డిపెండ్ అయి ఉంటుంది ఆవిడ. డైలీ ఇన్కమ్ ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో కానీ, మొగల్తూరు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో కానీ, ఈ నరసాపురం సబ్ రిజిస్టర్ డైలీ ఇన్కమ్ మినిమం 1,00,000 నుంచి 2 లక్షలు ఉంటుందండి. తక్కువ నేను చెప్పేది. ఇటువంటి కరప్షన్ సబ్ రిజిస్టర్ని ఎంకరేజ్ చేస్తున్నాం మన వ్యవస్థ. ఒక్కసారి దయచేసి ఎంక్వైరీ చేయండి, ఎన్ని వాస్తవాలు బయటకు వస్తాయి. నేను మొగల్తూరు సబ్ రిజిస్టర్ ఆఫీసులో వీరభద్రరావు చేసిన ప్రతి డాక్యుమెంట్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి అతను చేస్తే ప్రతి డాక్యుమెంట్ని అడంగా లేకుండా చేశాడని చెప్పి నేను ప్రతి డాక్యుమెంట్ పెట్టడం జరిగింది. అక్కడ కూడా రాజకీయమే, సస్పెండ్ చేసి వచ్చేసారు. అతను క్రిమినల్ కేసు పెట్టలేదు. ఇది మన చట్టం, ఇది మన వ్యవస్థ. ఇటువంటి సబ్ రిజిస్టర్లో మన రాష్ట్రంలో చాలామంది ఉన్నారు. కానీ ఇంత ఘోరంగా, ఇంత అన్యాయంగా ఎవరు కొట్టకూడదండి. ఎవరిని పాడు చేయకూడదు. ఇన్నిసార్లు నేను అర్జీ పెట్టి, ఇన్నిసార్లు నా అభ్యంతరాలు తెలియపరుస్తుంటే నేను ఇష్టానుసారం చేస్తాను, మిమ్మల్ని చూస్తా కూర్చుంటామంటారా? పొరపాటున కూడా చూస్తా కూర్చోం. సబ్ రిజిస్టర్ అందరికీ నేను బీ కేర్ఫుల్. మీరు కనుక తప్పు చేస్తే నేను చెప్తున్నాను, ఇది చాలా దూరం వెళ్తుంది. మమ్మల్ని అందరినీ కూడా చట్టపరంగా, న్యాయపరంగా ఏ స్థాయికి తీసుకెళ్తానో మీరే చూస్తారు. పొరపాటున రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత
మిమ్మల్ని ఆ దేవుడు కూడా భగవంతుడు కాపాడలేని పరిస్థితి మీరు తెచ్చుకుంటారు. ఎందుకంటే చాలామంది ఊరుకుంటారు, కోర్టులో చూస్తుందామని, అక్కడ చూస్తుందామని. కానీ నేను ఆ టైప్ వ్యక్తిని కాదు. మిమ్మల్ని జైల్లో పెట్టే వరకు కూడా నిద్రపోను నేను. మిమ్మల్ని సస్పెండ్ చేయడం కాదు, ఉద్యోగం నుంచి రిమూవ్ చేయించేస్తాను నేను. ఆ కెపాసిటీ మాకుంది. ఒక బీసీ జిల్లా నాయకుడిగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. పొరపాటున కనుక తప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తే బీ కేర్ఫుల్. దాని తీవ్రత చాలా తీవ్రంగా ఉంటుంది. ఎందుకని మీ జీవితాలు ఎంతో మా జీవితాలు అంతే కదండి. ఒకసారి ఆలోచించండి. ఎందుకని ప్రజాగ్రహానికి గురవుతున్నారు మీరు? ఎవడో ల్యాండ్ గ్రాబర్ వచ్చి మిమ్మల్ని 5 లక్షలు 10 లక్షలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయమంటే ఎందుకని ప్రలోభపడుతున్నారు? అందులో దానికి డాక్యుమెంట్ చేయడానికి, రిజిస్ట్రేషన్ చేయడానికి ఒక విధానం ఉంటుంది. అడంగలు ఉండాలి, పాస్బుక్ ఉండాలి, అడంగలో మన పేర్లు ఉండాలి. ఇన్ని రకాలుగా చూసే మీరు డబ్బు ఇచ్చేటప్పుడు అన్నీ మారిపోతాయి. ఏమి అక్కర్లేదు. దయచేసి నా భూమిని ఇది పొరపాటున కూడా రిజిస్ట్రేషన్ చేయొద్దు. నేను ఒకటే చెప్తున్నాను. నేను చాలా తీవ్రంగా ఫైట్ చేస్తున్నాను. అది తీవ్రత ఇంకా తీవ్ర చేస్తాను. రాష్ట్ర వ్యాప్తంగా నేను తీసుకెళ్తాను. రాష్ట్ర వ్యాప్తంగా ఇష్యూ చేస్తాను. ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో తప్పు చేయడానికి భయపడే విధంగా నేను సరికొత్త పథకం రూపొందిస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా డైరెక్ట్ సీఎం గారి లెవెల్లో ఈ న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. ఎక్కడో కాదండి, మీ ఉండి సబ్ రిజిస్టర్ కానీ, మొగల్తూరు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో కానీ, నరసాపురం సబ్ రిజిస్టర్ ఆఫీస్, ఈ 3 సబ్ రిజిస్టర్ ఆఫీసులు తప్పు జరుగుతుంది. తప్పు చేస్తున్నారు మీరు. మారండి, పద్ధతి మార్చుకునే పక్షంలో చట్టపరంగా, న్యాయపరంగా మిమ్మల్ని ఎలా శిక్షించాలో మాకు తెలుసు. ఏ స్థాయికి తీసుకెళ్ళాలో మాకు తెలుసు. మీ కుటుంబాన్ని మీరు ఎంత గౌరవిస్తారో మా కుటుంబాన్ని మేము అంతే ఇదిగా చూసుకుంటాం. మా కుటుంబం కోసం అంతే ఇదిగా కష్టపడతాం. అటువంటిది మా భూముల్ని ఎవరికో రాసేస్తూ ఉంటే చూస్తూ కూర్చోడానికి మేమేమి చేతకనోళ్ళం కాం. పొరపాటున కూడా రిజిస్ట్రేషన్ చేస్తే కనుక అదే స్థాయిలో మీకు సమాధానం చెప్తాం. అదే స్థాయిలో మిమ్మల్ని తీసుకెళ్ళి సెలవు పెట్టి 1 నెల 2 నెలలు పారిపోయినా సరే మిమ్మల్ని పొరపాటున వదలం. దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. చాలా ఫేస్ చేస్తారు. బీ కేర్ఫుల్. రాష్ట్ర వ్యాప్తంగా మీరు చేసే అక్రమాలను నేను బయటపడడం జరుగుతుంది. చూడండి.